ఎక్కడ ఇది రాదు, ఇక్కడ వేస్తుంది చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్నే సరిగమలు అంటాం. కాబట్టి డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. ఇవేమో ద్వార పాలికలు. ఇవి ఈ వైపు అయితే ఆ వైపు అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనం లోపలికి వెళ్తుంటే మనకి స్వాగతం పలుకుతున్నారు నమస్కరించి. ఇక్కడేమో బయటకు వస్తుంటే ప్రసాదంగా అరటిపండుని ఇస్తున్నారు. అంటే అలా వెళ్ళి ఇలా రావాలనే సాంప్రదాయాన్ని ఇచ్చారు. అలాగే మీరు కూర్చున్న ప్లేస్ ఉంది కదా, ఇది నాట్య మండపం. ఇది కాకతీయుల టైంలో ఇక్కడ నాట్యాలు జరిగేవి. నాట్యాన్ని స్టార్ట్ చేసే ముందు నటరాజుకి నమస్కారం చేసుకుని పైన మధ్యలో నటరాజుని ఇచ్చారు. చూడండి, మధ్యలో చూడండి, అది నటరాజ స్వామిది. అది చిన్న గృహం ఉంది కదా. ఇప్పుడు ఈ చుట్టూ ట్రయాంగిల్స్లోనేమో అష్ట దిక్పాలకులను ఇచ్చాడు. ఒక్కో ట్రయాంగిల్లో ఒక్కో దిక్పాలకుడు ఉంటాడు. అది ఈస్ట్. అది ఈస్ట్లో ఇంద్రుడు ఉంటాడు, సౌత్ ఈస్ట్లో అగ్ని, సౌత్లో యముడు, అలా నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు. ఇవి అష్ట దిక్పాలకులు ఇవి. అలాగే ఈ పిల్లలు చూడండి కొంచెం చూడండి. ఈ పిల్లలు ఇక్కడ టోటల్గా డిఫరెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఈ బ్లాక్ మనకి ఈ పిల్లల్లో 5 పీసెస్ ఉంటాయి. ఇక్కడ కింద బేస్ ఒక స్టోర్. ఇది ఇక్కడ నుంచి రౌండ్ వరకు రెండోది, రౌండ్ 3, స్క్వేర్ 4, 5 బాల్ ఉంటాయి. కానీ అంతా ఒకే రాయిలో చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఈ పాలిషింగ్ అంతా ఇప్పుడు మన వాళ్ళు మిషన్స్ చేస్తున్నారు. అప్పుడు ఇది హ్యాండ్ మేడ్. ఇది చాలా స్మూత్గా మిర్రర్ షైనింగ్ ఇచ్చారు. ఈ డిజైన్స్ ఏమో ఇప్పుడు సారీస్ బార్డర్పై కాపీ చేస్తున్నారు. ఇవి బ్యాంగిల్స్ లాగా ఇచ్చాడు. ఇది కోలాటం. ఇది చెక్కడంలో కూడా శిల్పి యొక్క నైపుణ్యాన్ని ఇచ్చాడు. చూడండి, కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, కాళ్ళ మధ్యలో గ్యాప్, చేతుల మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. అంటే వాళ్ళు చేస్తున్న టైంలో మిస్టేక్లో ఇది ఏ ఒకటి పైన మొత్తం మార్చి చేయాలి. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్త చేశారన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నిల్చోండి, దగ్గరండి. వాళ్ళు వేరే స్కూల్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటి చూడండి. ఇక్కడ ముగ్గురు మనుషులకు ఉండవలసింది 6 కాళ్ళు కదా, కానీ ఇక్కడ 4 ఇచ్చి 6 కాళ్ళ లాగా చూపించాడు. ఇలా మూస్తే ఇతడి కాళ్ళు ఇతడికి ఉంటాయి, ఇలా మూస్తే ఇతడి కాళ్ళు ఇతడికి, ఇలా మూస్తే ఇతడి కాళ్ళు ఇతడికి. అంటే యాక్చువల్గా ఉండాల్సింది 6 కాళ్ళు, కానీ 4 కాళ్ళతోటి 6 కాళ్ళని చూపించారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సార్ వెరీ నైస్గా సార్, సార్ వెరీ నైస్. అందరూ ఇక్కడ రావాలి. గైడ్ ఎక్కడ చెప్తే అక్కడ సార్. ఇప్పుడు ఇందులో మనకి కొన్ని స్టోరీస్ ఇచ్చారు. ఇక్కడ గోపిక వస్త్రాపరణం వంటిది. గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ వస్త్రాలు శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళి చెట్టుపై కూర్చున్నట్టు ఇప్పుడు గోపికలు వచ్చి వేడుకుంటున్నారు. ఇది గోపికా వస్త్రాపరణం. ఇదేమో గజాసుర సంహారం. ఇప్పుడు ఈ పీ మధ్యలో చూడండి, ఇక్కడ రౌండ్గా చూడడానికి తాబెల్లాగా ఉంది కదా, కానీ ఏనుగు చూడండి. ఆ నటరాజు కాలు కింద ఏనుగు తొండము, అటు ఇటు కాళ్ళు, పైన తోక, అటు ఇటు కాళ్ళు ఉంటాయి. అంటే గజాసురుడు అనే రాక్షసుడి పొట్టలోకి శివుడు ఒక వరం ప్రకారం వెళ్ళి ఆ పొట్టను చీల్చుకొని వస్తాడు. అది ఇచ్చాడు. ఇతడి తల్లనే వినాయకుని పెడతారు. అందుకే ఆ లాస్ట్ నుంచి రెండోది వినాయకుని ఇచ్చాడు. ఇది వినాయక చవితి స్టోరీ. ఇంకా ఆయన పక్కన వినాయకుని పక్కన కాలభైరవుడు, తర్వాత రెండోది ఇంద్రుడు, బ్రహ్మ, ఇటువైపు విష్ణువు, తర్వాత కుమారస్వామి తారకాసురుడిని చంపుతున్నారు. అంటే తారకాసుర సంహారం, గజాసుర సంహారం రెండు ఇచ్చారు ఇక్కడ. నిశ్శబ్దం. ఇక్కడ క్షీరసార మదనం ఇచ్చారు చూడండి. పిల్లలు బాలసంద్రాన్ని చిలుపుతున్నారు. బాసుకి పాము, దానికి తోక వైపున దేవతలు ఉంటారు, తలవైపు రాక్షసుతోటి, మధ్యలో మందరేరు పడతాడు చుట్టి చిలుకుతారు. ఈ చిలికాక చివరిలో అమృతం వస్తాయి కదా, ఈ పక్కన పంచుకుంటున్నారు.
ఇప్పుడు అంటే ఇక్కడ మనకి చిలుకుతున్నారు కదా, ఇప్పుడు ఆ వాసుకి పాముకి తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మధ్యలో మందర ఏర్పడతాను చుట్టూ చిలుకుతారు. ఈ చిలికాక ఫస్ట్లో విషయం, ఐరావతం, కామధేని ఇవన్నీ వస్తాయి. ఫోటోస్ తీసుకుంటారు. ఇక్కడ అమృతాన్ని పంచుకుంటున్నాడు చూడండి పిల్లలు. ఆ మధ్యలో చూడండి అమృత కలశానికి పాము పడని ఇచ్చాడు. లెఫ్ట్లో విష్ణువు ఉన్నాడు, ఆ పక్కన మోహిని రూపంలో అమృతాన్ని పోస్తున్నారు. కనిపిస్తుందా? కలశం నుంచి లెఫ్ట్లో రెండోది. ఇది క్షీరసార మదనం. ఇదే ఇక్కడ చిన్నగా కూడా ఇచ్చాడు చూడండి పిల్లర్కి సైడ్లో. కొంచెం అటు వెనక్కి వెళ్ళండి సార్, సైడ్లో చూడండి. చప్పట్లు కొట్టమనండి. చప్పట్లు కొట్టాలి. సార్ ఇది లాస్ట్ కొట్టమనండి, ప్రతి దానికి కొట్టాలి. ఇవన్నీ కాకతీయుల శిల్పులు రామప్పకి. కానీ ఇది ఇక్కడ చాలా చూడండి. సూపర్ ఉంది కదా, సూపర్ దాన్ని కొట్టాలి, చాలా సూపర్. క్షీరసాగర పదం. దాంట్లో కొడితే అది ఇక్కడ చూడండి, ఇక్కడ నరకాసుర ఇచ్చాడు. ఇప్పుడు ఈ సైడ్లో ఇక్కడ చిన్నగా రథం ఉంది కదా, ఆ రథం మీద రథసారథిగా శ్రీకృష్ణుడు, వెనకాల సత్యభామ బాణం పట్టుకొని ఉంది. వీళ్ళకి అపోజిట్లోనేమో నరకాసురుడు ఏనే మీద సైన్యంతో వస్తున్నాడు. అంటే ఇక్కడ సత్యభామ నరకాసురుడిని చంపుతున్నట్లు, వీళ్ళ సైన్యం ఏమో ఈ పక్కన ఫైట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ కత్తులు డాలతో యుద్ధం చేస్తున్నారు. ఈ దీపావళి స్టోరీ నరకాసుర వద. కొంచెం అటుపండి. ఎన్ని సంవత్సరాలు వర్తించాలి చెప్పండి. ఇక్కడికి వెళ్ళిపోయాడు. టీచర్ సారీ. నిశ్శబ్దం అయిపోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇలా బ్యాంగిల్, ఈ బ్యాంగిల్ డిజైన్లో ఇలాంటి స్మాల్ హోల్స్ చేశారు చూడండి. సింగల్ హోల్ చేయడం అంటే చప్పట్లు కొట్టేసినా ఒక్కటే క్షణంలో 2 కొట్టేయాలి, మళ్ళీ ఆపేసి వినాలి. చప్పట్లు ప్రతి దానికి వద్దు, లాస్ట్ కొడతారండి కొడతారు, మొత్తం వినండి, విన్నాక లాస్ట్ కొడతారు. ఇంకా ఇక్కడ మనకి బ్యాంగిల్ డిజైన్లో ఇలాంటి స్మాల్ హోల్స్ ఇచ్చాడు. ఇవి చుట్టూ ఇవ్వలేదు, జస్ట్ 13 మాత్రమే ఇచ్చాడు. 13 ఉన్నాయి చూడండి, ఇటు పక్కన ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా సీరియల్గా 13 హోల్స్ ఇచ్చాడు. ఇది ఇలాంటి హోల్స్ ఇక్కడ దాకా 13 ఇచ్చాడు. ఇటువైపు ఉండవు. ఈ 13 వాళ్ళు ఎందుకు పెట్టిల్లు అనేది కరెక్ట్గా మనకు తెలియదు, కానీ మనం గెలిచి చెప్పవచ్చు ఏంటంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం చూస్తే 13వ తేదీ, బహుశా అలా చెక్కాడేమో అనుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే ఇది కట్టడం పూర్తయింది 11వ శతాబ్దం, అట్లా కూడా ఇచ్చాడేమో అనుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో మనకి ఎలక్ట్రికల్ మిషన్స్ ఉన్నా కైవల్లో చేయాలన్నా ఇది ఇంపాసిబుల్. ఇది అప్పుడు ఎలాంటి మిషన్ లేని టైంలో హ్యాండ్ టూల్స్ చేశారు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ త్రిపురాసుర సంహారమైన స్టోరీ ఇచ్చాడు. ఈ మధ్యలో రథం ఉంది కదా, ఆ రథం మీద శివుడు వెళ్తున్నాడు. రథానికి ఉన్న గుర్రం కాళ్ళ కింద ఒక రాక్షసుడు నలుగుతున్నాడు. మరో ఇద్దరు శివునితో ఇటొకరు అటొకరు గాల్లో చేసి త్రిపురాసుర సంహారం. ఇంకా ఇక్కడ చూడండి, రథం వెనకాల విష్ణుమూర్తి, ముందు బ్రహ్మ, గజాసురుడు, వినాయకుడు ఇద్దరు ఇచ్చారు. అడుగుతాండమ్మా ఆ పిల్లలకి. నేను సన్నగా ఉన్నాను, సన్నగా. సార్ ఆగండి. మేము పెడతాం సార్. బాగా
జస్ట్ డిజైన్ గ్యాప్స్ ఇది కూడా చుట్టూ ఉంటాయి పైన. సార్ కొంచెం చేతి శివతాండవం శివుడు నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అన్నిటికీ గమనించండి, కాళ్ళ పక్కన నందినిచ్చాడు ఇట్లా శివుడు అది శివతాండవం. ఈ పిల్లర్ చూడండి, ఇక్కడ ఈ పిల్లర్ ఇక్కడ టోటల్గా డిఫరెంట్ ఇచ్చాడు. ఈ బ్లాక్ పిల్లర్స్లో అవి మూడు ఒకే విధంగా ఉన్నాయి, కానీ ఇది టోటల్గా డిఫరెంట్ ఇచ్చాడు. వాటికంటే కనిపించే విధంగా ఇచ్చాడు. మళ్ళీ ఈ సైడ్లో ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఆగ్నేయం, ఇది ఆగ్నేయంలో ఆగ్నేయం కదా, ఇష్టంతా దయస్తుందని అలా ఇచ్చాడు. ఇప్పటికీ కూడా మన ఇళ్ళ దృష్టి చేసి పొయ్యిలో వేస్తారు కదా మంటలు, అంటే దిష్టి అంతా కాలిపోతుందని అలా చేస్తారు. అంటే అప్పటి నుంచి దృష్టికి ప్రాముఖ్యత ఇచ్చారు. దాన్నే మనం ఫాలో అవుతున్నాం అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. బయటికి దక్ష నాకేం కనిపిస్తలేదు, ఏం వినిపిస్తలేదు. నువ్వు అటు నేను రావుతాను.